హలో! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను నా స్టైల్‌లో మినపప్పు కారం పొడి ఏ విధంగా తయారు చేయాలో చెప్తున్నాను. దానికి కావలసిన పదార్థములు: మినపప్పు 1 కప్పు, ఎండుమిరపకాయలు ఒక 10 దాకా వేయొచ్చు, ఎండు కొబ్బరి చిన్న ముక్క, మళ్ళీ జీలకర్ర కొంచెము, జా జీలకర్ర అర స్పూను, ఆవాలు అర స్పూను, ఇంగువ కొంచెం, ధనియాలు అర స్పూను, నువ్వులు 1 స్పూను, చింతపండు కొంచెం నిమ్మకాయ సైజంతా చింతపండు వేయాలన్నమాట. ఉప్పు 1.5 స్పూను, మెంతులు 1 స్పూను, కరివేపాకు 2 రెబ్బలు. దీనికి పెద్దగా నూనె ఎక్కువ అవసరం ఉండదు. మనం రొటీన్‌గా చేసుకునే పుట్నాల చట్నీ, శనక్కాయ పప్పు చట్నీ కాకుండా ఇది వెరైటీగా ఉంటుందన్నమాట. ఇది పాతకాలపు వంటే. అయితే ఏందంటే చాలా కమ్మగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా చాలా మంచిదనమాట. ఇది చాలా ఈజీగా అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు మీకు. ఆ మినపప్పే కొంచెం ఒక 5 నిమిషాలు వేయించడానికి 5 నిమిషాలు పడుతుందనమాట. ఇప్పుడు ఆ మినపప్పు తీసేసిన తర్వాత మనం అదే బాణెట్లో ఇంకొక స్పూను మనం నూనె వేసుకొని ఇవన్నీ మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి, నువ్వులు అన్నీ వేసి వేయించుకోవాలి. కరివేపాకు. అంతేనండి. ఇదొక 5 మినిట్స్, అదొక 5 మినిట్స్. 10 మినిట్స్‌లో మీకు రెడీ అయిపోతుంది. తర్వాత వీటిని చల్లారిన తర్వాత ఇదంతా కలిపి మిక్సీ పట్టేసుకోవాలండి. అంతేనండి. ఎంత ఈజీగా అయిపోయిందో చూశారు కదా! చాలా కమ్మటి మినపప్పు కారం పొడి. ఇప్పుడు మనం దీంట్లో వేసిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడా ఎప్పుడు మన ఇంట్లో ఉంటాయన్నమాట. గబక్కన ఎవరైనా చుట్టాలొచ్చినా కూడా ఏదన్నా మనకు ఒక చట్నీ చేయాలన్నా, లేదంటే పొడిలాగా చేయాలన్నా కూడా ఇది పచ్చడి కూడా చేయొచ్చండి. చాలా కమ్మగా ఉంటుంది. పచ్చడిగా చేసుకోవచ్చు. ఈ కారం పొడిగా కూడా చేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.